'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరెసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిలియాబు అను రెండవ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను. ఆరవ వాడగు ఇత్రయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యగు దానిని నీవెందుకు కూడుతువని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపగా నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దానో మొదలుకొని బేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయో పలుకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడలా నేను నీకు సహాయము చేసి ఇజ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా ఎద్దుకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతులను పంపి ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాల్ను నాకప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పత్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బకూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను. కనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇజ్రాయేల్ వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చియున్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనులతో అలాగున మాటలాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనులందరి దృష్టికిని ప్రయోజనకరమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోన్లోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరునకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు నేను పోయి ఇజ్రాయేలు వారినందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారి నీతో నిబంధన చేయనట్లను నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు
రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్లిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏం చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినపడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎన్నటికి నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము కలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారం లేని వాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయిను అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబునకును అతనితోనున్న వారికందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చున్నట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇజ్రాయేలు వారికందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి. హెబ్రోనులో అబ్నోరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇజ్రాయేలు వారికందరికీ ఏమియూ తోచకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయానా, రెండో వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయోరోతీయుడగు రిమ్నోను కుమారులు. బెయోరోతు కూడాను బెన్యామీను దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలుని గురించియు యోనాతానుని గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెహీబోషెతు. రిమ్నోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషెతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చిదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటెంట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసుకుని వచ్చి
చిత్తగించుము. నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవవు రాజువు నగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయోరోతీయుడగు రిమ్నోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియచెప్పగా, వాడు తెచ్చిన వర్తమానం నాకు బహుమానంగా సిగ్లగులో నేను వారిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషేగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవంతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇజ్రాయేలీలను నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను కనుక ఇజ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి క్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయువారందరూ నీటి కాలువలపైకి వెళ్లి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత కుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురమని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతులను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాసిపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు అనువారు. జనులు ఇజ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీం లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్బెరాజీములకు వచ్చి అచ్చటి వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకుని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీం అను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా
దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను.